ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 60 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో రాజకీయ ముఖచిత్రం చూస్తే 2019 కంటే 2024 ఎన్నికలు చాలా సీరియస్గా సాగుతున్నాయి. ఈ మేరకు రాష్ట్ర రాజకీయాల్లో అధికార ప్రతిపక్షాల మధ్య నిప్పు రాజుకుంటుంది. అయితే ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండగా ఆల్రెడీ కేంద్ర ఎన్నికల సంఘం రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఏపీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికలు కూడా జరుగుతుండటంతో అధికార ప్రతిపక్ష పార్టీల నాయకుల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ఈ మేరకు సినీ నటుడు రాజకీయ నేత పృథ్వీరాజ్ వైసీపీ ప్రభుత్వంపై మంత్రి రోజాపై సంచలన కామెంట్ చేశారు. ఆయన చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ మరోసారి ఒంటరిగా బరిలోకి దిగుతుంది. విపక్ష పార్టీలు టీడీపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. ఈ రెండు పార్టీలతో బీజేపీ కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. 2014 మాదిరి కూటమి ఏర్పడబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. బీజేపీతో పొత్తులకు సంబంధించి ఇటీవల చంద్రబాబు ఢిల్లీ పర్యటన కూడా చేపట్టడం జరిగింది. ఢిల్లీలో అమిత్ షా, జేపీ నడ్డా వంటి నాయకులతో సమావేశాలు కూడా నిర్వహించారు. దాదాపు బీజేపీతో టీడీపీ పొత్తు ఖరారు అన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఏపీలో జరగబోయే ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన కూటమికి 136 అసెంబ్లీ స్థానాలు, 21 ఎంపీ స్థానాలు వస్తాయని పృథ్వీరాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ మంత్రి రోజాపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని, జనసేన తెలుగుదేశం ప్రభుత్వం రాగానే విచారణ జరిపిస్తామని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికలలో అంబటి రాంబాబుకు టికెట్ గల్లంతే అని జోసెం చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించిన 26 పథకాలను సీఎం జగన్ తీసేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో దుర్మార్గ పాలనకు చరమగీతం పాడాలని పృథ్వీరాజ్ పిలుపునిచ్చారు. 2019 ఎన్నికల సమయంలో వైసీపీ పార్టీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పృథ్వీరాజ్ తర్వాత వైసీపీకి రాజీనామా చేసి బయటకు వచ్చేశారు. అనంతరం జనసేన పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఎన్నికల్లో పడిపోయే తొలి వికెట్ రోజానే అంటూ వైఎస్ఆర్సీపీ పార్టీ జనసేన నేత సినీ నటుడు పృథ్వీరాజ్ కీలక కామెంట్ చేశారు. ఏపీలోని శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు ఎన్నికల సర్వే చేశానని, అందులో వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోతుందని తేలిందన్నారు. టీడీపీ, జనసేన కూటమికి 136 అసెంబ్లీ, 21 ఎంపీ స్థానాలు రావడం ఖాయమని చెప్పారు. సీఎం జగన్ పిసినారి జేబులో నుంచి పైసా తీయడంటూ చురకలు అంటించారు. జనసేన, టీడీపీ ప్రభుత్వం వచ్చాక రోజా అక్రమాలపై విచారణ ఉంటుందని తెలిపారు. పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్లు చేసుకోవడం, 2 చోట్ల ఓడిపోవడం వలన పోలవరం నిర్మాణానికి ఏమైనా నష్టం జరిగిందా అంటూ నిలదీశారు. నా దగ్గర బ్రౌన్ కలర్ లో డైరీ ఉంది, ఎమ్మెల్యేలు ఎంత డబ్బు సంపాదించారో నోట్ చేశారని హెచ్చరించారు. జనసేన వెంటనే మెగా ఫ్యాన్స్ ఉంటారని తెలిపారు. గతంలో వైసీపీలో ఉన్న టాలీవుడ్ నటుడు పృథ్వీరాజ్ అప్పట్లో ఎస్వీబీసీ చైర్మన్ పదవి చేపట్టారు. అయితే అనూహ్య పరిణామాలతో కొన్ని నెలల్లోనే ఆ పదవి నుంచి తప్పుకోవడమే కాదు, వైసీపీకి కూడా దూరమయ్యారు. ఓ దశలో అటు రాజకీయంగా అవకాశాలు లేక, ఇటు సినిమా ఛాన్సులు రాక ఇంటికి రెంటికి చెడ్డ రేవాడిలా మిగిలిపోయారు. అయితే క్రమంగా మళ్లీ సినీ రంగం అతడిని అక్కున చేర్చుకోవడంతో కొంచెం ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల జనసేన పార్టీలో చేరిన పృథ్వీరాజ్ ప్రస్తుతం పూర్తి ఉత్సాహంతో ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర అంశాలు వెల్లడించారు. కొందరు ఓర్వలేక తనపై వివాదాలు సృష్టించడం మొదలుపెట్టారు అని పృథ్వీ వెల్లడించారు. ఆ సమయంలో నాపై ఆరోపణలు వచ్చాయి. అందరూ ఒక కోణంలోనే చూడడం మొదలుపెట్టారు. దాంతో నేను మా ఆవిడ కలిసి ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లామన్నారు. నా భర్త తప్పు చేస్తే తానే దగ్గరుండి పోలీసులకు పట్టిస్తాను అని తన భార్య సీఎంతో చెప్పిందన్నారు. అందుకైనా మాట్లాడదాం అమ్మా అంటూ బదిలిచ్చే ప్రయత్నం చేయగా, మాకు ఇంకేమీ వద్దండి అంటూ నమస్కారం పెట్టి అక్కడి నుంచి వచ్చేస్తామని, ఆ తర్వాత రాజీనామా చేశానని పృథ్వీరాజ్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చేస్తే పథకాలు రద్దు చేసేస్తారు, మీరు అలర్ట్గా ఉండండి, అది ఏదంటే పథకాలు రద్దు చేయరా నాయన. ఈ జగన్మోహన్ రెడ్డి జేబులోంచి ₹1 కూడా తీయడు. కేనాస ముఖ్యమంత్రి రాష్ట్రం ₹1 తీయడు. అలాగే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధ్యక్షులు ఏంటంటే డబ్బు లేకపోయినా కూడా కౌలు రైతులు, ఆత్మహత్యలు చేస్తున్న రైతులకి తన సొంత డబ్బుల్లోంచి ₹1,00,000 తీసి కుటుంబాలకు ఆదుకున్న వ్యక్తి. అలాంటిది రేపు అధికారంలోకి వస్తే, ఈ కూటమి అధికారంలోకి వస్తే అద్భుతంగా ₹10 ఎక్కువే మేము పేద ప్రజల కోసం కష్టపడి మేము వెచ్చిస్తాం, ఆ పథకాన్ని అలా కంటిన్యూ చేస్తామని చెప్పడం జరిగింది. ఏంటంటే ఈ శ్రీకాకుళం నుంచి ఇటు మన శ్రీకాళహస్తి వరకు మేము ఒకటే చెప్పింది ఏంటంటే 136 అసెంబ్లీ స్థానాలు, 21 పార్లమెంటు స్థానాలు కూటమి గెలుచుకుంటుంది. ఇది మటుకు పక్క. ఎందుకంటే సి సర్వే కూడా దగ్గరే వచ్చారు. నా సర్వేకి సి సర్వేకి దగ్గరగా వచ్చారు. మా లోకేష్ గారిది డైరీ, రెడ్ డైరీ అని చెప్పి భయపడిపోతున్నారు. కానీ నా దగ్గర కూడా ఒక డైరీ ఉంది, పిఆర్ డైరీ అని ఒకటి ఉంది, బ్రౌన్ కలర్లో ఉంటుంది. అది కూడా చరిత్ర ఏంటంటే శ్రీకాకుళంలో మేము అప్పుడు క్యాంపెయిన్ చేసినప్పుడు గెలిచిన ఎమ్మెల్యే అప్పుడు ఎంత ఉన్నాడు, ఇప్పుడు ఎంత సంపాదించాడు డబ్బు, అక్కడ అవినీతి ఎంత జరిగింది, నియోజకవర్గంలో అభివృద్ధి ఏంటి, నియోజకవర్గంలో ఏ పనులు ఎలా ఉన్నాయి, అవన్నీ దాని మీద జనసేన తెలుగుదేశం పోరాటం.
దాని మీదే ప్రజల్ని మమాయత్వం చేసి ఆ మేనిఫెస్టోని ప్రజల మధ్యలో తీసుకెళ్ళి మేమందరం కష్టపడి పనిచేసి, ఎందుకంటే ఈసారి మనం ఎలా ఉండాలంటే మన నెత్తి మీద కత్తి ఉందని చెప్పి మనం పనిచేయాలి. మొత్తం ఆంధ్ర రాష్ట్రం మొత్తం అటు తెలంగాణలో కూడా చాలామంది ఇటు కథలు వస్తున్నారు. మెగా ఫ్యాన్స్ అందరూ ఎందుకు మనం జనసేనకి మనం మద్దతు తెలపాలి. ఇదే మనకి ఏంటంటే ఒక శత్రువుల మీద మనం పోరాడాలి, ఒక దుర్మార్గం మీద మనం పోరాడాలి. అప్పట్లో ప్రజారాజ్యం అనే పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి గారు మెగా ఫ్యాన్స్ అందరూ పక్కనే ఉన్నారు. కాబట్టి మనం కూడా మీరందరూ రండి, మీ అందరూ కులమతాలకు అతీతంగా మీరందరూ రండి, మనం అందరం కలిసి మనం పోరాడదాం అని చెప్పి మెగా ఫ్యాన్స్కి మేము ఇస్తున్నాం పిలుపు. అలాగే వీళ్ళందరికీ తెలియాలంటే వీళ్ళకి ఒకటే, ఆ జోగి రమేష్ కానీ మేము ఒక మాట అనుకున్నామండి. ఏంటంటే రోజా గారు మాట్లాడిన మాట రాష్ట్రంలో ఎవరూ మర్చిపోలేదు ఇప్పటివరకు. ఒక దరిద్రుడు జైలుకి వెళ్తే ఇంకో దరిద్రుడు సపోర్ట్ చేశాడనే మాట మీ మీడియాలో కూడా వచ్చి ఉంటుంది. ఆవిడ స్వీట్లు పంచింది, బాణాసంచ కాల్చింది, నన్ను ఇలాగ అన్నాడు ఆయన, నన్ను ఇలాగ అన్నారు, రాష్ట్రం ఏమైపోయింది అన్నప్పుడు నీ నియోజకవర్గంలో ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడలా, నీ ఎమ్మెల్యేలే మహిళా ఎమ్మెల్యేలే మాట్లాడలా, నువ్వు ఎక్కడో దర్శనాల నుంచి తీసుకొచ్చే హీరోయిన్లు ఏదో పట అని మాట్లాడేశారు. నీ చరిత్ర తెలియదు కదా, ఏదో మాట్లాడారు మొత్తం నువ్వు తిరుపతి తీసుకెళ్తున్నావు, దర్శనాలు ఇప్పిస్తున్నావు అని చెప్పి. కానీ అసందర్భంగా మాట్లాడిన మాటలకి తగిన శాస్తి. ఇప్పుడు అతనికి ఎటు తిరిగి టికెట్ లేదు, సంక్రాంతి డ్యాన్స్లు వేసుకుంటాడు. అతనికి ఏంటంటే రేపొద్దున్న మా జన సైనికులందరూ ఒక మాట అన్నారు, మా వీర మహిళలందరూ ఎక్కడైనా పృథ్వీరాజ్ గారు మన గవర్నమెంట్ వచ్చాక ఏదైనా సంక్రాంతి సంబరాలు జరిగితే ఆయన పిలుస్తాం శ్యాంబాబుని, మినిస్టర్ చేశాడు కదా పాపం, లక్ష రోజు ఆల్రెడీ డిసైడెడ్ అండి. మొత్తం పట్మన్ లేచిపోయి వికెట్ ఫస్ట్ అదే క్లీన్ బౌల్డ్ అంటే డైమండ్ రాణి మీద చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. వాటి మీద కూడా మా మిశ్రమ ప్రభుత్వం మా కూటమి వచ్చాక ఎంక్వైరీ పెడతారు. మన